ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. మా హృదయ భారమును ఎరిగిన దేవుడుగా, మా భారమును తీర్చే దేవుడుగా నీ ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మా ఒక్కొక్క హృదయాన్ని మీరు తాకండి, మమ్మల్ని దర్శించండి, నీ విలువైన మాటల చేత మాతో ముచ్చటించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. Deuteronomy chapter 28 verse 1. Lord thy God will set thee on high above all nations of the earth. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు ఎంతమందికి హెచ్చించబడాలని ఆశ ఉందండి? ప్రతి ఒక్కరికి కూడా హెచ్చించబడడం అనేది ఇష్టం కదండి. ఎవరికి కూడా తక్కువగా ఉండడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. అయితే మన జీవితంలో మనం హెచ్చించబడాలి అంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలండి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తాడో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు ఎదుట ఎవరైతే దీన మనస్కులుగా ఉంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడికి ఎవరు నచ్చుతారో, మంచిగా ఇష్టం ఎవరు ఇష్టమైన వాళ్ళు దేవుడికి అంటే దీన మనసు కలిగిన వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి. దీనత్వం ఉన్న వాళ్ళనే దేవుడు హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకున్న వాళ్ళనే దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించబడాలని ఆశపడే ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలంటే తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మరి దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది అనమాట. మరి నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అని. ఈరోజు మనుషులలో గర్వం అనేది ఎక్కువైపోయింది, అహంకారం అనేది ఎక్కువైపోయింది అనమాట. దేవుడికి ఇది నచ్చదనమాట. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ గర్వము, అహంకారం ఈ రెండు ఉన్నట్లయితే మనం విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టినప్పుడే మనం హెచ్చించబడతామండి. దీనుల్ని దేవుడు ప్రేమిస్తాడు, దుష్టుల్ని దేవుడు ఎదురిస్తాడంట. దేవుడికి దీనత్వం కలిగిన వాళ్ళంటే చాలా ఇష్టం. బైబిల్లో మనం సుంకరి ప్రార్థన చూస్తాం. మరి సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశపు వైపు కనులెత్తి చూసి ప్రార్థన చేయడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా అని తన గుండెలు బాదుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడండి. కానీ పరిసైడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభా, ఈ సుంకర్లాగా నేను లేనయ్యా, అందుబట్టి నీకు వందనాలు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను ఎంతో మంచి వ్యక్తిని అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఆ పరిసైడు. కానీ ఆ దేవుడు పరిసైడు ప్రార్థన ఏమాత్రం అంగీకరించలేదండి. ఎందుకు అంటే దేవుడు దీనత్వాన్ని చూస్తాడు. సుంకర ఏమంటున్నాడు అంటే, ఆకాశపు వైపు కళ్ళెత్తి చూసడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పి మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ మొరని విన్నాడు, ఆ తగ్గింపు తత్వాన్ని చూశాడు. కాబట్టి అతని ప్రార్థన విన్నాడు, అతన్ని హెచ్చించాడు. కానీ పరిసైడుని నీతిమంతుడు అనుకున్నాడు, కానీ గర్వంతో, అహంకారంతో నింపబడిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమాత్రమో మరి అంగీకరించలేదు. ఈరోజు మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? అహంకారులుగా ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా హెచ్చించబడలేమండి. ఈరోజు నువ్వు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా నువ్వు హెచ్చించబడాలి అంటే మొదటిగా మన జీవితంలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. దేవుడి సన్నిధిలో దీనులుగా కనిపెట్టడం మనం నేర్చుకోవాలి. దీనులుగా ఉండే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దీనత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు బహుగా హెచ్చిస్తాడు, బహుగా ఫలింపజేస్తాడు. పెద్దలు చెప్తుంటారు కదా, ఎంత ఎదిగితే అంత వదిగి ఉండమని చెప్తారు. మరి ఫలించే చెట్టును చూస్తారు కదా, ఆ ఫలించే చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? వంగిపోతుంటుంది. ఎందుకు వంగిపోతుంది అంటే దాని నిండా కూడా మరి ఫ్రూట్స్ ఉంటాయి ఆ చెట్టు నిండా. మరి ఒక కంకి ఉంటుంది. ఏ కంకిలో అయితే చాలా విత్తనాలు, గింజలు కలిగి ఉంటుందో మరి ఆ కంకి కానీ ఆ యొక్క మరి ఏదైనా కూడా వంగిపోయి ఉంటుంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే అది ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుందో అది వంగిపోయి ఉంటుంది అనమాట. అలాగే మన జీవితంలో మనము తగ్గించుకునే వారుగా ఉండాలి. తగ్గించుకున్నప్పుడే హెచ్చింపు ఉంటుంది. ఏ విధంగా అయితే ఆ ఫలాలతో నిండిన చెట్టు కావచ్చు, ఫలాలతో మరి గింజలతో నిండినటువంటి ఆ మొక్క కావచ్చు వంగుతుందో అర్థం ఏంటి అంటే అది చాలా బాగా ఫలించింది అని అర్థం. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఫలించాలని ఆశపడుతున్నావా? నువ్వు హెచ్చించబడాలని ఆశపడుతున్నావా? అయితే దీనత్వం కలిగి ఉండడం నేర్చుకో. దేవుడికి దీనులంటే చాలా ఇష్టం. కాబట్టి మరి దీనుడైనటువంటి దావీదును చూశాడు దేవుడు. కాబట్టే మరి తన యొక్క కుటుంబంలో అంతమంది ఉంటే మరి ఇతన్ని మాత్రమే ఎన్నుకున్నారు. మరి 7 మంది అన్నలు ఉన్నారు. 8వ వాడు దావీదు, చాలా చిన్నవాడు, గొర్రెల కాపరి. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సైన్యంలో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు, చూడ్డానికి ఆజానుబాహులు. కానీ దేవుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాడు. సమయంలో
సమయాలు అనుకున్నాడు, ఓ ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడేమో, మరి ఈ వ్యక్తిని దేవుడు అంటున్నాడు, వీళ్ళందరినీ నేను ఎన్నుకోలేదు సమయాలు, నువ్వు మనుషులు పైరూపంలో చూసి లక్ష్య పెడుతున్నావు, కానీ నేను హృదయాన్ని చూసి లక్ష్య పెడతాను అని అంటాడు. సమయలు అడుగుతాడు అప్పుడు యెషీని, నీకు ఇంకా ఈ పిల్లలు ఉన్నారా, ఇంతమంది ఉన్నారంటే, ఇంకా ఒక్కడున్నాడు అడవిలో మరి గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అంటే అతన్ని పిలిపియండి అన్నప్పుడు పిలిపిస్తారనమాట. పిలిపిస్తే దేవుడు అంటాడు, ఇతన్నే నేను కోరుకున్నాను, నువ్వు ఇతన్నే అభిషేకించు, లేచి ఇతన్ని అభిషేకించు అన్నప్పుడు సమయలు అతన్ని అభిషేకిస్తాడనమాట. మరి అందరూ అనుకున్నారు దావీదు దేనికి పనికిరాడులే అని, వాళ్ళ నాన్న కూడా పిలిపిలేదనమాట. ఏం అవసరం ఉందిలే, గొర్రెలు కాచుకుంటాడు, వీళ్ళైతే రాజులకు బాగా పనికొస్తారు, వీళ్ళు ఆజావును బాహుల్లాగా ఉన్నారు, వీళ్ళు చూడ్డానికి బాగున్నారు, అలాగే వీళ్ళు పెద్దవాళ్ళు ప్లస్ ఆల్రెడీ రాజు టీంలో వర్క్ చేస్తున్న వాళ్ళు కాబట్టి వీళ్ళనే దేవుడు కోరుకుంటారు అంటున్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేశాడు. కానీ దీనత్వం కలిగినటువంటి దావీదును చూశాడు, దావీదునే రాజుగా దేవుడు అభిషేకించుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా అభిషేకించాలని కోరుకుంటున్నాడు. మరి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించాలనుకున్నాడు. మరి హెచ్చించబడ్డానికి మనలో ఆ దీనత్వం అనే లక్షణం ఉందా? దావీదులో దీనత్వాన్ని దేవుడు చూశాడు కాబట్టి హెచ్చించాడు. గొర్రెల కాపరు ఎక్కడండి, రాజు ఎక్కడ? మరి ఇశ్రాయేలుకి 2వ రాజుగా అభిషేకించబడ్డాడు. అంతేకాకుండా ఆ యొక్క రాజ్యం అనేది స్థిరపరచాడు అనమాట దేవుడు. కాబట్టి అంత గొప్ప ప్రామిస్ని దేవుడు దావీదుకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దావీదులో ఉన్నటువంటి దీనత్వం. అంతేకాకుండా మరి సౌలుని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ సౌలు ఆ దీనత్వం లేకపోయింది, తగ్గించుకునే మనసు లేకపోయింది, అందుకనే దేవుడు రిజెక్ట్ చేసి పడేశాడు. కాబట్టి హెచ్చించాలని దేవుడు ఆశించాడు. మొదటిగా మరి సౌల్ని రాజుగా ఎన్నుకున్నప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇతన్నే నేను పెట్టుకోవాలి కంటిన్యూస్గా, ఇతని వంశాన్ని ఒక రాజరికంకి అప్పగించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అవిధేయత చూపించాడో, ఎప్పుడైతే గర్వించాడో, ఎప్పుడైతే దేవుడు మాట వినలేకపోయాడో, వెంటనే దేవుడు నేను ఇవ్వాలని అనుకున్నాను కానీ నేను ఇవ్వటం లేదు, నేను బాధపడుతున్నాను ఈ వ్యక్తిని రాజుగా చేసినందుకు, నేను ఇతన్ని వద్దనుకుంటున్నాను, నేను ఇంకొకరిని కోరుకుంటున్నాడు, అతన్ని దీనుడు కాబట్టి అతనికి శాశ్వతమైన నా కృపను చూపిస్తాను అన్నాడు. మరి సౌలుకైతే దేవుడు యొక్క కృప శాశ్వత కాలం ఉండలేదు, కానీ దావీదు జీవితంలో మాత్రం శాశ్వత కాలం దేవుడు కృప చూపించి అతని సింహాసనం మీద ఒక్కరు కూడా ఉండకుండా మారరు, ఎప్పుడు కూడా అతని సింహాసనం మీద ఉంటారని చెప్పిన ఆ ప్రామిస్ని దేవుడు దావీదు జీవితంలో ఫుల్ఫిల్ చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. అయితే తగ్గింపు నీలో ఉందా? మరి దేవుడి దృష్టి మన మీద ఎప్పుడూ ఉంటుంది. మనం భూమి మీద సమస్త జనుల కంటే హెచ్చైన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే హెచ్చుగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో అణిగి మణిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అప్పుడే సమస్త జనుల కంటే కూడా దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు, బహుగా దీవిస్తాడు, బహుగా ఫలింపజేస్తాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి అనుభవం లేకపోతే దయచేసి తగ్గించుకునే తత్వాన్ని తగ్గించుకుందాం, దేవుడి సన్నిధిలో దీనత్వం కలిగి జీవిద్దాము. ఎవరైతే దీనులుగా ఉంటారో వారిని దేవుడు బహుగా హెచ్చిస్తాడు దావీదు వలె. కాబట్టి దావీదు వలె ఈరోజు హెచ్చించబడాలన్న ఆశ నీకు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మీరు మమ్మల్ని హెచ్చిస్తానన్నారు. అయితే మొదటిగా మాలో తగ్గింపు ఉండాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు తగ్గించుకోలేని స్థితి ఎక్కడైతే మాలో ఉందో తగ్గించుకునే హృదయం ఇవ్వండి ప్రభువా. తద్వారా మీ చేత హెచ్చించబడే కృపనివ్వండి. ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.